సేన కార్యాలయంలో కవిత కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉద్యమకారులతో చర్చించారు కవిత. వేటిక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ముఖ్య నాయకులతో కవిత చర్చిస్తున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులతో కవిత సమావేశం నిర్వహించారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉద్యమకారులతో కూడా కవిత చర్చించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది, ముఖ్యంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలం జాగా ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పటివరకు ఉద్యమకారులకు ఏమీ చేయలేదని కూడా కవిత భావిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతమంది చనిపోయిన వారికి, అమరవీరుల కుటుంబాలకు 500 మంది మాత్రమే వాళ్ళు పరిష్కరించారు సమస్యను. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఉద్యమకారులను పట్టించుకోలేదు. వాళ్ళకి ఇచ్చిన హామీలపై ఏ మాత్రం స్పందన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళాలి ఉద్యమకారుల కోసం అంటూ కూడా కవిత భావిస్తున్నారు. గతంలో కూడా దీనిపై ఆమె స్పందించారు, వాళ్ళ తరఫున కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇచ్చిన హామీల సాధన కోసం ఒత్తిడి పెంచేందుకు ధర్నాలు లేకపోతే ఆందోళనలు నిర్వహించాలని కవిత భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఈ కార్యాచరణ సంబంధించిన అంశంపై చర్చించారు. ఎందుకంటే వరుసగా కవిత ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిన్న స్కూల్ ఫీజుల సంబంధించిన అంశంపై కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రశ్నించారు. అదేవిధంగా ఇప్పుడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఫార్మాసిటీ భూముల విషయంలో రైతులకు మద్దతుగా కూడా ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో మార్పుపడి కీలక వ్యాఖ్యలు చేశారు. దానిపైన కూడా కార్యాచరణ చేపడతామని చెప్పారు. ఇలా ఒక్కొక్క సమస్యపై ఫోకస్ పెట్టినటువంటి కవిత ఈ ప్రస్తుతం ఉద్యమకారుల సమస్యలపై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే త్వరలోనే కార్యాచరణ ప్రకటించనుంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.